నాకు 3 నీకు 2 పడి పడి నవ్వించే జానపద కథ. ఒకూరిలో ఒకడుండేటోడు. వానికి వాని పెండ్లానికి అస్సలు పడేదిగాదు. ప్రతిదానికి నువ్వెంతంటూ పందెం కోళ్లలెక్క గొడవ పడేటోళ్ళు. ఎవరూ కొంచెం కూడా వెనక్కి తగ్గేటోళ్ళు కాదు. ఒకరోజు మొగుడు జొన్నపిండి తీసుకోనొచ్చి రొట్టెలు చేయమని పెండ్లానికిచ్చినాడు. సరే అని ఆమె పిండి తడిపి రొట్టెలు చేస్తే అవి సరిగ్గా 5 అయినాయి. ఇద్దరికీ తలా 2 పోతే ఇంకా 1 మిగులుతుంది గదా. దాంతో గొడవ మొదలైంది. తెచ్చింది నేను కాబట్టి నాకు 3 నీకు 2 అని వాడు. కష్టపడి చేసింది నేను కాబట్టి నాకు 3 నీకు 2 అని ఆమె నాకెక్కువంటూ కప్పేగిరిపోయేటట్లు అరచుకోసాగినారు. అప్పుడు మొగుడు, ఇట్లా కాదుగాని మనమొక పందెం వేసుకుందాం. ఇద్దరమూ కదలకుండా మెదలకుండా మంచం మీద మట్టసంగా పండుకుందాం. ఎవరు మొదట కదిల్తే వాళ్ళు ఓడిపోయినట్టు. గెలిచినోళ్లకి 3, ఓడినోళ్లకి 2. సరేనా అన్నాడు. ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సయంటే సయనింది. ఇంగచూడు ఇద్దరూ తలా ఒక మంచం మీద కదలకుండా మెదలకుండా అచ్చం శవాల్లెక్క బిగదీసుకొని పండుకొన్నారు. గంటయింది, 2 గంటలయింది, 3 గంటలయింది, 4 గంటలయింది. ఊహూ ఒక్కరంటే ఒక్కరు కూడా కదిల్తే ఒట్టు. అప్పుడే పక్కింటామె తోడుకి కాస్త పెరుగు అడుగుదామని లోపలికొచ్చింది. వచ్చి చూస్తే ఇంగేముంది, ఒక్కొక్కరూ ఒక్కొక్క మంచం మీద అడ్డంపడి అచ్చం శవాల్లెక్క బిగదీసుకొని పోయి కనబన్నారు. ఏమైందబ్బా వీళ్లకి అని ఆమె తట్టి లేపినా లేస్తే ఓడిపోతామని మరింత బిగదీసుకొని పండుకున్నారే గాని ఒక్కరు గూడావూ అనలేదు. దాంతో ఆమె వాళ్ళిద్దరూ చచ్చిపోయినారేమో అనుకోని ఉరుక్కుంటా బయటకు పోయి ఊరందరినీ పిలుచుకోనొచ్చింది. వచ్చినోళ్లందరూ వాళ్ళిద్దరినీ చూసి, అయ్యో పాపం నిన్నటి వరకు బాగానే ఉండిరే, రాత్రికి రాత్రి ఏమైందో ఏమో, ఒకేసారి ఇద్దరూ చచ్చిపోయినారు అని బాధపడినారు. చచ్చిపోయినోళ్లని ఇంట్లోనే ఉంచరు గదా, శ్మశానానికి తీసుకొని పోవాలా. దాంతో ఊర్లో వాళ్ళు ఇద్దరినీ కూర్చోబెట్టి నీళ్లతో స్నానం చేపిచ్చి కొత్త బట్టలు తొడిగి పాడె మీదికి ఎక్కిచ్చినారు. ఇంత జరుగుతావున్నా వాళ్ళు లేస్తేనా పందెమే తగ్గేదే లేదు అనుకుంటా అట్లాగే కట్టు కదలకుండా మట్టసంగా ఎట్లున్నవాళ్లు అట్లాగే ఉండిపోయినారు. ఊరంతా వెంటరాగా వాళ్ళిద్దరినీ మోసుకుంటా ముందు తప్పెట్లు మోగుతా ఉంటే పూలు, బొరుగులు, డబ్బులు చల్లుకుంటా ఆఖరికి శ్మశానానికి తీసుకోనొచ్చినారు. ఇద్దరినీ పాడెమీద నుండి దించి కట్టెల మీద పెట్టి వాళ్లమీద గూడా ఒళ్లంతా కట్టెలు, పిడకలు పేర్చి ఒకేసారి రెండింటినీ అంటించినారు. అంతే, మంట సుర్రుమని తగిలేసరికి అదిరిపడి ఇద్దరూ ఒకేసారియో అని అరుస్తా పైకి లేచినారు. లేవడం ఒకరినొకరు చూసుకొని నువ్వు ముందు లేసినావంటూ నేను 3 తింటానంటే నేను 3 తింటానంటూ గట్టిగా అరుచుకోసాగినారు. వచ్చినోళ్లందరూ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా చితిమీది నుండి అట్లా పైకి లేచేసరికి వీళ్ళు చచ్చి దయ్యాలైనారేమోనని భయంతో గజగజ వణికిపోయినారు. అంతలో నేను 3 తింటానంటూ వాళ్ళిద్దరూ కొట్లాడుకోవడం చూసి అవి తమని తినడానికే వంతులేసుకుంటున్నాయని బెదపడి, రే దయ్యాలొస్తున్నాయి, పారిపోండి అని అరుచుకుంటా ఎక్కడి వాళ్లక్కడ వెనక్కి తిరిగి చూడకుండా ఊరివైపు ఉరకడం మొదలు పెట్టినారు. దయ్యాలొస్తున్నాయనే సరికి వీళ్ళిద్దరూ గూడా అదిరిపడి నిజంగా వస్తున్నాయేమో అనే భయంతో వాళ్ళు గూడా ఊరోళ్ల వెనకాల్నే ఉరకడం మొదలు పెట్టినారు. అట్లా ముందు వాళ్ళు, వెనుక వీళ్ళు, ఒకర్ని చూసుకొని ఒకరు కిందా మీద పడతా ఉరకడం కాదు. ఆఖరికి విషయానికి తెలుసుకొని ఊరంతా, ఓరిని మీ మీద బండపడ భయంతో సచ్చినాం గదరా అనవసరంగా అని నవ్వుకుంటానే వాళ్లను తిట్టిన తిట్టకుండా తిట్టినారు. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.